2017లో మనం కొత్త 18:9 డిస్ప్లే టెక్నాలజీ చాలా స్మార్ట్ ఫోన్స్లో చూసాం. కాకపోతే మనం నోకియా నుంచి ఒక్క స్మార్ట్ ఫోన్ కూడా ఈ డిస్ప్లేతో రావడం అయితే చూడలేదు. రీసెంట్గా జరిగిన MWC ఈవెంట్లో అయితే నోకియా తన మొట్టమొదటి 18:9 స్మార్ట్ ఫోన్ నోకియా 7 ప్లస్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం నోకియా 7 ప్లస్ యొక్క హ్యాండ్స్ ఆన్ వీడియోని చూస్తున్నాం. ముందుగా నా పేరు తేజ, తెలుగు రేడా ఛానల్కి స్వాగతం. ఇప్పుడు నా చేతిలో నోకియా 7 ప్లస్ స్మార్ట్ ఫోన్ ఉంది. అండ్ ఇక్కడ మీరు ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే ఇది వచ్చి 6" IPS LCD డిస్ప్లే. ఇది ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్ ఇంకా 18:9 ఆస్పెక్ట్ రేషియోతో వస్తుంది. ప్రీమియం స్మార్ట్ ఫోన్స్లో చూసినట్టు నోకియా 7 డిస్ప్లే కూడా రౌండెడ్ కార్నర్స్తో అయితే వస్తుంది. ఈ ఫోన్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్తో వస్తుంది. ఇప్పటి వరకు అయితే ఈ చిప్సెట్ని చైనాలో లభించే స్మార్ట్ ఫోన్స్లోనే వాడారు. ఇప్పుడు గ్లోబల్ లెవెల్లో మొదటిసారి నోకియా 7 ప్లస్లో చూస్తున్నాం. ఫిజికల్ ఓవరీ చూస్తే కనుక బ్యాక్ సైడ్లో మనం 12MP ఇంకా 13MP డ్యూయల్ సెన్సార్స్ అయితే ఉన్నాయి. ఇవి వచ్చి జైస్ లెన్స్తో వస్తాయి. దాంతోపాటు ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా బ్యాక్ సైడ్ ఇచ్చారు. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చి మనకి 6" డిస్ప్లేతో పాటు 16MP సెల్ఫీ కెమెరా, ఇయర్ పీస్ ఇంకా సెన్సార్స్ ఉన్నాయి. మనం రేర్ కెమెరాలో చూసినట్టే ఫ్రంట్ కెమెరా కూడా జైస్ లెన్స్తో వస్తుంది. అండ్ రైట్ సైడ్లో వచ్చి పవర్ బటన్ ఇంకా వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి. అలాగే బాటమ్ ఎడ్జ్లో చూస్తే కనుక మనకి USB Type-C పోర్ట్, మెయిన్ స్పీకర్ ఇంకా ప్రైమరీ మైక్రోఫోన్ ఉన్నాయి. అండ్ లెఫ్ట్ సైడ్లో చూస్తే జస్ట్ సిమ్ కార్డ్ స్లాట్ ఒక్కటే ఉంది. అండ్ టాప్ ఎడ్జ్లో అయితే మనకి 3.5mm హెడ్ఫోన్ జాక్ అయితే ఇవ్వడం జరిగింది. కొత్తగా అనౌన్స్ చేసిన నోకియా 6 ఇంకా నోకియా 8 సిరీకో ఎడిషన్లో లాగానే నోకియా 7 కూడా Android 1 స్మార్ట్ ఫోన్. సో యూఏ వచ్చేసరికి ఈ ఫోన్ స్టాక్ Android యూఏతో వస్తుంది. బట్ కెమెరా యాప్ వచ్చేసరికి నోకియా వాళ్ళ కస్టమ్ యాప్నే వాడుతున్నారు. అండ్ సెట్టింగ్స్ చూస్తే కనుక నోకియా 7 ప్లస్ వచ్చి లేటెస్ట్ Android 8.1 ఓరియోతో వస్తుంది. దీని ఇండియన్ ప్రైసింగ్ అయితే తెలియదు. కాకపోతే నేను ఎక్స్పెక్ట్ చేయడం ఏంటంటే ఒక 20,000 to 30,000 మధ్యలో అయితే ఉండొచ్చు. అండ్ లాంచ్ డేట్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇంకేం తెలియదు. సో ఇది ఫ్రెండ్స్ నోకియా 7 ప్లస్ ఒక హ్యాండ్స్ ఆన్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే ఈ ఫోన్ గురించి మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్ ద్వారా అడగొచ్చు. నేను కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం తెలుగు రేడా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వచ్చే వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.